ఐటమ్స్ అయితే ఎట్లా రెడీ చేసామని అయితే ఫుల్ వీడియో చేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి దీనిదే. అమలు చాలామంది అడుగుతారు అంత తక్కువ టైంలో అన్ని ఐటమ్స్ ఎలా చేస్తారని. ఈ వీడియో అందుకోసం చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తాను ఏంటి అనేది ఫుల్ అంటే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేశారనేది మాత్రం క్లారిటీ ఉంటుంది అనమాట. ఈరోజు అయితే మనకి సాటర్డే 11 అయిపోయింది. ఇప్పుడు వచ్చింది అనమాట ఆర్డర్. ఏంటి 5 ఐటమ్స్ 25 నిమిషాల టైం ఇచ్చిండ్రు. ఇంకా 25 నిమిషాలు అంటే ఇంకా మనం ఒక 15 మినిట్స్ ఎక్కువ తీసుకోవాలి. 40 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఐటమ్స్కి ఒక 10 మినిట్స్ లెక్కనైనా తీసుకోవాలి. అందుకైతే నేను ఐటమ్స్ మొత్తం డైరెక్ట్ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మా పాప ఈరోజు ఇంటికాడ ఉంది. మామూలుగా అయితే నాకు ఆప్షన్ ఉండదు. సాటర్డే సెకండ్ సాటర్డే కదా, అందుకని సెలవు. వాళ్ళ ఇంటికాడ రోజే నాకు వీడియో తీసుకోవడానికి అవుతుంది. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ టైంకి అందియలేను అనమాట. అందుకే వాళ్ళు ఉన్న రోజే తీయడానికి బదిలాడుతున్నా. ఈరోజు తీస్తుంది రండి. ఫస్ట్ అయితే నాకు ములక్కాయ ముల్లంగి సాంబార్ వచ్చింది. దానికోసం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ అయితే మనకు సాంబార్ వచ్చింది, ములక్కాయ ముల్లంగి సాంబార్. దానికోసం పప్పు ఉడకబెడుతున్నాను. ఇంకా 5 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పప్పు ఉడకాలి కాబట్టి పప్పు పొయ్యి మీద పెట్టి మిగతా ఐటమ్స్ అన్నీ కట్ చేసుకోవడం అలా చేస్తే అవి కట్ చేసుకునే లోపల పప్పు ఉడికిపోతుంది అనమాట. ఈ పప్పు ఫస్ట్ కడిగి కొంచెం నూనె 3 సార్లు కడిగిన కొంచెం నూనె కొంచెం పసుపు వేసి ఇంకా విజిల్ పెట్టేస్తే 4 విజిల్లో పప్పు అయిపోతుంది. స్టవ్ అంటించేసి కుక్కర్ పెట్టాను. ఎందుకంటే ఇది పప్పు ఉడికే లోపల 4 గంటలు వేరే పొయ్యిల మీద వేరే చేసుకోవచ్చు కాబట్టి ఈ వెనక పొయ్యి మీద పెడతాను అన్నమాట. పప్పు అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఐటెం కోసం రెడీ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మసాలా ములక్కాయ కూర వచ్చింది. దానికోసం పల్లీలు నువ్వులు మసాలా ఓల్ గరం మసాలాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇది కూడా స్లోగా వేగాలి కాబట్టి నెక్స్ట్ ఇది పెట్టుకోవాలి. ఇటు పప్పు ఉడుకుతూ ఉంటుంది, ఇది స్లోగా వేగుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఇంకా వేరే చేసుకునేటివో చూపిస్తాం. ముందుగా అయితే ఏం చేయాలంటే ఏమేమి వచ్చినాయి అవి చూసుకొని అవి లేట్గా పొయ్యి మీద పెట్టేసుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పక్కకు పెడతాయి. ఏం అవసరం ఉంటే అవి కట్ చేసుకొని అందులో వేసుకోవచ్చు అనమాట. అది పప్పు ములక్కాయ సాంబార్ కదా, ఇదేమో ములక్కాయ మసాలా కూర కదా, ఇంకొకటి ఆలుగడ్డ ఫ్రై. ఇవన్నీ ఒకటే 5 ఐటమ్స్ మొత్తం ఆలుగడ్డ ఫ్రై కోసం స్టార్ట్ చేసుకున్నాం. ఆలుగడ్డ ఫ్రై కోసం మనం ఆలు కట్ చేసి పెట్టుకునే లోపల అవి ఆలుగడ్డలు పీల్ చేసుకునే లోపల ఇటు ఆయిల్ మరుగుతుంది. అంటే ఇది డీప్ ఫ్రై చేయాలన్నమాట ఆలుగడ్డ. దానికోసం అయితే ఆయిల్ వేయాలి. ఇట్లా ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఈ ఆయిల్ వేడెక్కే లోపల ఇంకా మనం ఆలుగడ్డలు పీల్ చేసుకుంటాము. మొత్తమా నేను ఇటు ఆలుగడ్డలు పీల్ చేస్తున్నాను కదా, ఆలుగడ్డలు పీల్ చేసే లోపు అటు ఆయిల్ వేడెక్కుతుంది, అటు పప్పు అటు విజిల్ వస్తుంది, అవి ఉడికిపోతుంది. ఇటు హోల్ గరం మసాలాలు ఇంకా మామూలుగా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి అనమాట. ఈ లోపు నేను ఆలుగడ్డలు కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేస్తే ఇంకా ఈరోజు అయితే మా సాటర్డే కదా, సాటర్డే పూజ కూడా పొద్దున్నే అయిపోయింది 4కే. ఆలుగడ్డలు మంచిగా కడుక్కొని నీళ్ళలో ముక్కలు చేసినాక ఇట్లా కడుక్కుంటే దాంట్లో ఉన్న పిండి అంతా పోతుంది, మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. ఇదైతే ఇక మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంక స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఆలుగడ్డలు వేసేద్దాం. ఇట్లా మంచిగా డీప్ ఫ్రై చేసి వెల్లుల్లి కారం వేసి కొంచెం పల్లీలు కొంచెం కరివేపాకు వేస్తే చాలా చాలా బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై. ముందుగా మనం మసాలా ములక్కాయ వచ్చింది కదా, దానికి ఇవి హోల్ అంతా వేసి పెట్టుకున్నాం కదా. ఇంకా దీన్ని కొంచెం ఈ మిక్సీ జార్లో కొంచెం అల్లం వెల్లుల్లి ఈ వేసుకున్న పల్లీలు నువ్వులు హోల్ గరం మసాలా మొత్తం మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇది మసాలా కూర కోసం. ఇది మిక్సీ వస్తుంది కదా, ఇది మిక్సీ వేసే లోపల అటు ఆలుగడ్డ ఫ్రై అయిపోతుంది, అటు కుక్కర్ స్టవ్ ఆపేద్దాం, అయిపోవచ్చు. కుక్కర్ తీసి అయితే పప్పు ఇంకా 4 విజిల్స్ అయిపోయింది. కుక్కర్ తీసి పక్కకు పెట్టేశాను. మిగతా ఐటమ్స్ వేసేద్దాం. ములక్కాయ మసాలా కోసం అయితే ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ములక్కాయ కూర వేసేద్దాం. ఆలు అయితే ఫ్రై అయిపోతుంది, అటు పప్పు అయితే విజిల్స్ అయిపోయినాయి. ఇంకా నాకు 4 ఐటమ్ అన్నాను కదా, 4 ఐటమ్స్ ఇంకోటి ఏంటంటే బీరకాయ పప్పు ఒకటి ఉంది, మిరియాల చారు ఒకటి ఉంది. ములక్కాయ మసాలా కోసం అయితే ఇంకా ములక్కాయలు వేపుతున్నాను. వేపిన తర్వాత ఇందులో మసాలా వేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉప్పు కారం చూసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికిస్తే మంచిగా మసాలా కర్రీ అయిపోతుంది.
ఆలు అయితే కొంచెం లేట్ ప్రాసెసే కదా, ఫ్రై అవుతుంది. అవి ఆ పొయ్యి మీద అవుతున్నాయి కదా. ఇంకొకటి బీరకాయ పప్పు ఉంది, మిరియాల చారు ఉంది, మునక్కాయ సాంబార్ ఉన్నది. ఇంకా 3 ఐటమ్స్ వేయాలి. అందుకోసం అయితే ఫస్ట్ బీరకాయ పప్పు వేద్దాము. బీరకాయ వేస్తున్నాను. మసాలా అయితే వేసేసా. మసాలా ములక్కాయ కర్రీకి రెడీ అవుతుంది కదా. ఇటు వచ్చేసి బీరకాయ పప్పు పెడుతున్నాను. ఇది పప్పు పోపు వేద్దాము. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇది బీరకాయ పోపు. వెల్లుల్లిపాయలు వేసి ఇంకా బీరకాయలు వేసి ఇది మూత పెట్టేసి ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపు మనం సాంబార్ రెడీ చేసుకున్నాం. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయినాయి, తీసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొన్ని పల్లీలు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితే ఏదో వీడియో అయితే తీస్తాను కానీ నాకు టెన్షనే అవుతుంది. ఎందుకంటే ఆర్డర్ వచ్చి చాలాసేపు అయింది. వీడియో కోసం నేను ఆర్డర్ రెగ్యులేట్ చేశాను అనుకోండి, కథ ఇంతసేపు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇది బీరకాయ అటు ఆలుగడ్డ ఫ్రై అవుతుంది. ఇదైతే సాంబార్ పెడుతున్నాను. సాంబార్ పోపు పెట్టాలి. ఇక్కడైతే మసాలా ఈ కర్రీ అయిపోయింది. ఇది అయిపోయినట్టే. ఇది బీరకాయ పప్పు, ఇంకా అది వచ్చేసి సాంబారు. ఇది సాంబార్, ములక్కాయ సాంబారు. ఇది మిరియాల చారు. మొత్తానికి 4 పొయ్యిల మీద ఉన్నాయి. ఒక ఐటెం అయిపోయింది, ఓన్లీ బంగాళదుంప ఫ్రై. మొత్తానికి అయితే 4 పొయ్యిల మీద 4. ఇది సాంబారు, ఇది మసాలా గుత్తి వంకాయ, బీరకాయ పప్పు, ఇదేమో మిరియాల చారు, అదొకటి ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది. 5 ఐటమ్స్ అండి మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు స్విగ్గీలో ఒక ఆర్డర్ ఉన్నది, జొమాటోలో ఒక ఆర్డర్ ఉన్నది. ఇవి టకాటక ప్యాక్ చేసేసి ఇంకా స్విగ్గీ జొమాటోకి వెళ్ళాలి. బాయ్. మరి ఇవి ప్యాక్ చేసేది చూపిస్తా. ఫోటో దిగట్టే.